ప్లేట్లెట్స్ సమస్యలతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు మెయిన్‌గా వర్రీ అయ్యేది ఏంటంటే, వాళ్ళకి క్యాన్సర్ ఉందేమో అని భయపడుతూ ఉంటారనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే అన్ని ప్లేట్లెట్ సమస్యలు క్యాన్సర్‌కి ముడిపడి ఉండవనమాట. సో, ప్లేట్లెట్లు తగ్గితే క్యాన్సర్ ఉందని కాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక 90% మోర్ థాన్ 90% ఆఫ్ ద ప్లేట్లెట్స్ తగ్గే సిట్యుయేషన్స్‌లో కామన్ కాజెసే ఎక్కువగా ఉంటాయన్నమాట. వైరల్ ఫీవర్స్ కానీ, డ్రగ్ ఇండ్యూస్డ్ ప్లేట్లెట్స్ తగ్గడం గానీ, లేదంటే కొన్ని రకాల చిన్న చిన్న వ్యాధులు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించిన ఐటీపీ లాంటి వ్యాధులు కానీ, లేదంటే కొన్ని రకాల బోన్ మ్యారో సమస్యలు అంటే ఏప్లాస్టిక్ ఎనీమియాస్ కానీ, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే వ్యాధుల్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయన్నమాట. అరుదుగా మాత్రమే బ్లడ్ క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. బ్లడ్ క్యాన్సర్స్ మరీ కామన్‌గా కాదు. సో, అన్ని ప్లేట్లెట్ సమస్యలు క్యాన్సర్ కింద మనం చూడకూడదు.